గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని అతిపెద్ద డీల్ను ఖరారు చేస్తూ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ అడుగుపెట్టింది. సుమారు $83 బిలియన్ భారత కరెన్సీలో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల భారీ మొత్తానికి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసినట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ కొనుగోలుతో ఓటీటీ రాజు ఇకపై థియేటర్ల యజమానిగా మారబోతున్నాడు. ఈ క్యాష్ అండ్ స్టాక్ లావాదేవీలో WBD షేర్ విలువ $27.75గా నిర్ధారించారు. ఈ డీల్ ద్వారా నెట్ఫ్లిక్స్ కు కేవలం ఫిల్మ్ స్టూడియోలు మాత్రమే కాకుండా కీలకమైన టెలివిజన్ స్టూడియోలు, ప్రీమియం కేబుల్ నెట్వర్క్ HBO, దాని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం HBO Max కూడా దక్కాయి. నెట్ఫ్లిక్స్ యొక్క కొత్త సామ్రాజ్యాన్ని చూస్తే వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్ స్టూడియోల ద్వారా ఇకపై థియేట్రికల్ ఫిల్మ్ నిర్మాణంలోకి ప్రవేశం, అలాగే ఇప్పటికే ఉన్న నెట్ఫ్లిక్స్ లైబ్రరీకి HBO Max కంటెంట్ తోడైంది. గతంలో HBO Max ప్రధాన పోటీదారుగా ఉంది, దాన్నిప్పుడు తనలో కలిపేసుకుంది. దీంతోపాటు వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ స్టూడియోలు HBO ప్రపంచ స్థాయి ప్రీమియం సిరీస్ల నిర్మాణ సామర్థ్యం లభించినట్లయింది. లో DVD రెంటల్ సర్వీస్గా మొదలై స్ట్రీమింగ్లోకి అడుగుపెట్టి ప్రపంచ ప్రేక్షకులను కంటెంట్ చూసే విధానాన్ని మార్చేసిన నెట్ఫ్లిక్స్ ఈ ఒప్పందంతో తన అస్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోబోతోంది. మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రత్యర్థి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో అగ్రస్థానంలో ఉన్న HBO Maxను సొంతం చేసుకోవడం నెట్ఫ్లిక్స్కు అపారమైన బలాన్నిస్తుంది. ఒకే గొడుగు కింద 2 భారీ లైబ్రరీలు, సబ్స్క్రైబర్ బేస్లు ఉంటాయి. ఈ డీల్ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే వార్నర్ బ్రదర్స్ లేబుల్ ద్వారా నెట్ఫ్లిక్స్ ఇకపై థియేట్రికల్ ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటివరకు స్ట్రీమింగ్కు పరిమితమైన నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేసే సాంప్రదాయ హాలీవుడ్ స్టూడియోల సరసన నిలబడుతుంది. నెట్ఫ్లిక్స్ భారీ సంఖ్యలో కంటెంట్ను అందిస్తుండగా HBO అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది లాస్ట్ ఆఫ్ అస్ వంటి క్వాలిటీ సిరీస్లకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లకు తిరుగులేని ఆఫర్ను అందించనుంది. ఈ కొనుగోలు వినోద రంగంలో భారీ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి మిగిలిన స్ట్రీమింగ్ దిగ్గజాలకు ఇది గట్టి సవాల్ విసురుతుంది. వీరు కూడా మరింత కంటెంట్పై, విలీనాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వినియోగదారులకు తక్కువ ధరకే లేదా ఒకే సబ్స్క్రిప్షన్లో అత్యుత్తమ నాణ్యత గల భారీ స్థాయి కంటెంట్ లభించే అవకాశం ఉంది. 2 విభిన్నమైన కార్పొరేట్, క్రియేటివ్ సంస్కృతుల విలీనం సృజనాత్మకతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.